నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, 12 మంది మావోయిస్టుల మృతి. ఢిల్లీ సీఎం ఎవరనే విషయమై నెలకొన్న ఉత్కంఠ, రేసులో 4 కీలక నేతల పేర్లు. ఆర్థోపెడిక్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వాకథాన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి పొన్నం. పంబన్ వంతెనపై భద్రతా రిహార్సల్స్ విజయవంతం, త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారుల వెల్లడి. చైనాలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు, 29 మంది గల్లంతు, పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. బీజాపూర్ నేషనల్ పార్కులో ఈ ఉదయం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. బీజాపూర్ నేషనల్ పార్కులో ఈ ఉదయం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా కమలం పార్టీ ఎవరినీ ప్రకటించలేదు. ఆప్ అధినేత కేజ్రీవాల్ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో 4089 ఓట్ల తేడాతో ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన రమేష్ బిధూడి కాల్కాజీ స్థానంలో అతిషిపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అగ్రనాయకత్వం బిధూడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లవ్లీ, వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బాంసూరి స్వరాజ్, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ని ఓడించిన బీజేపీ నేత పర్వేశ్ సింగ్ పేరు ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేశ్ రాజకీయ కుటుంబ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జయభేరి మోగించిన కమలదళం ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి పదవి రేసులో పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 30,088 ఓట్లు సాధించిన పర్వేష్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్ పై 4,089 ఓట్ల తేడాతో గెలుపొందారు. వర్మ కుటుంబం రాజకీయాలకు కొత్తేం కాదు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. అదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. దీక్షిత్ కు ఓటమి తప్పలేదు. పర్వేష్ వర్మ ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు. 2013లో ఆయన తొలిసారి మహారోలి శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానంలో 2,68,000 ఓట్ల తేడాతో సత్తా చాటారు. ఇక 2019లో మళ్లీ పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఏకంగా 5,78,000 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. భారీ మెజార్టీలు సాధించే నేతగా బీజేపీలో పర్వేష్ వర్మకు మంచి పేరుంది. పర్వేష్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తర్వాత సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో ఎంపీగా గెలుపొందారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వచ్చిన పర్వేష్ ఇప్పుడు సీఎం పదవి రేసులో ముందు నిలిచారు. బీజేపీ అధిష్టానం ఆయన పేరును కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేశంలోని తొలి వర్టికల్ బ్రిడ్జ్ పంబన్ వంతెన రాకపోకలకు సిద్ధమైంది. తమిళనాడులోని రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే పంబన్ కొత్త వంతెనపై భద్రతా రిహార్సల్స్ ను దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా నిర్వహించింది. త్వరలోనే ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
పంబన్ రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకతలు వివరిస్తున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి నిరసనగా నిలుస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా అధునాతన సాంకేతికతను జోడించి దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు కలనున్నాయి, దీని నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎలాంటి అధునాతన విధానాలు తీసుకోవడం జరిగింది, దీని నిర్మాణం ఎలా జరిగింది? ఈ పంబన్ బ్రిడ్జ్ న్యూ బ్రిడ్జ్ వచ్చేసి 2019లో ఫౌండేషన్ వేయడం జరిగింది. 2020 to 2024 అంటే దాదాపు 4.5 yearsలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ అంటే దాని లైఫ్ అయిపోవడం వల్ల ఈ కొత్తది కట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి, అలాగే ముఖ్యంగా సీ కోస్ట్లో ఉండడం వల్ల కొరోజన్ ఎక్కువ ఉండడము, అలాగే హై విండ్ స్పీడ్స్ ఉండడము, దీనివల్ల బ్రిడ్జ్కి అంటే సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే హై విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ఈ కొరోజన్ని కూడా చాలా రెడ్యూస్ చేసే టెక్నాలజీ కానీ, పెయింట్ కానీ, మెటీరియల్ కానీ, స్ట్రెంత్ మెటీరియల్ వాడడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అయితే రైల్వే రాకపోకల్ని అంటే ఇంకా ఎక్కువ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే సేఫ్గా ట్రైన్ రన్నింగ్ కూడా ఎన్షూర్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే ఇప్పటి వరకు పాత పంబన్ బ్రిడ్జ్లో అయితే డీజిల్ ఇంజన్స్ యూజ్ చేసి ట్రైన్ రన్నింగ్ జరిగేది, అది పొల్యూషన్ ఇష్యూ ఉండేది, అలాగే కాస్ట్ కూడా ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ని ఎలక్ట్రిఫికేషన్తో నిర్మించడం జరిగింది. మిగతా సెక్షన్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉంది. అదంతా అవగానే ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో కూడా ట్రైన్స్ రన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ లిఫ్ట్ను ఏర్పాటు చేస్తారు బ్రిడ్జి పైన. ఈ లిఫ్ట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఉన్నటువంటి లిఫ్ట్కు దీనికి ఉన్న తేడాలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు మనం నించొని ఉన్నది ఇండియాలోనే వన్ ఆఫ్ ది అంటే ఇన్నోవేటివ్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ దీన్ని విశేషం ఏంటంటే వర్టికల్ అప్లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. ఇది లండన్లోని టవర్ బ్రిడ్జ్ నమూనాలో నిర్మించడం జరిగింది. దీంట్లో స్పానిష్ డిజైన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జ్ విశేషం ఏంటంటే షిప్స్ రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసేందుకు అక్రాస్ ది రైల్వే ట్రాక్ అంటే ఈ బ్రిడ్జ్. సో దాంట్లో భాగంగా ఈ బ్రిడ్జ్ షిప్స్ రాకపోకలు జరిగినప్పుడు దీన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అయితే పాత బ్రిడ్జ్ వచ్చేసి స్ప్లిట్ బ్రిడ్జ్. ఆ స్ప్లిట్ బ్రిడ్జ్ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేస్తే రెండుగా స్ప్లిట్ అయ్యి అంటే ఫెసిలిటేట్ చేసేది షిప్ మూమెంట్ని. అయితే మాన్యువల్ ఆపరేషన్ అవ్వడం వల్ల 45 నిమిషాలు టైం తీసుకునేది. ఇది వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ అవడం వల్ల, ఆటోమేషన్ ఉండడం వల్ల 5.5 నిమిషాల్లోనే ఈ బ్రిడ్జ్ అప్లిఫ్ట్ అనేది జరిగి షిప్ మూవ్మెంట్ జరిగేందుకు ఆస్కారం ఉంది. అలాగే షిప్ మూవ్మెంట్ కూడా ఫాస్టర్ అవ్వడము, ఎనర్జీ సేవింగ్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సార్, ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ చూస్తే కనుక ఎక్కువగా తుప్పు పట్టడం వల్ల చాలా తొందరగా పాడైనట్టుగా చెబుతున్నారు. ఈ కొత్త బ్రిడ్జి విషయంలో చూస్తే కనుక ఈ తుప్పు పట్టకుండా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మన్నిక విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి అంటే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉండడము, అలాగే చాలా స్ట్రెంత్ మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొరోజన్ని అవాయిడ్ చేసేందుకు, తుప్పు పట్టకుండా ఉండేందుకు అన్ని రకాల అంటే మంచి మెటీరియల్ యూజ్ చేయడమే కాకుండా ఈ పెయింటింగ్ టెక్నాలజీ కూడా కొత్త టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల తుప్పు పట్టేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో పాత బ్రిడ్జి మీద రైళ్లు ఎంత వేగంతో ప్రయాణించేయి, ఈ కొత్త బ్రిడ్జి మీద రైళ్ల వేగం ఎంత పెరుగుతుంది, ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ వచ్చేసి 75 km/h మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఇచ్చారు. దాంట్లో అందులోనే భాగంగా ఇప్పుడున్న ఈ వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్ దీనికి 50 km స్పీడ్ ఇచ్చారు. అయితే పాత బ్రిడ్జ్ ఆ 50 km కంటే లెస్ స్పీడ్లో ఆపరేషన్స్ జరిగేది. కాబట్టి అంటే కెపాసిటీ అంటే సెక్షన్ కెపాసిటీ ఎక్కువ, ట్రైన్స్ రన్ చేయాల్సిన కెపాసిటీ కూడా తక్కువగా ఉండేది. ఈ స్పీడ్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ ట్రైన్స్ కూడా నడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఇది హై విండ్ స్పీడ్ని అలాగే కొరోజన్ని కూడా తట్టుకునేందుకు వీలుగా టెక్నాలజీ యూజ్ అయింది. విండ్ స్పీడ్ని కూడా అంచనా వేసేందుకు అనుమోమీటర్
పరికరాలు ఉన్నాయి. అలాగే స్కాడా సెన్సార్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల విండ్ స్పీడు ఒక మోతాదుని మించి విండ్ స్పీడ్ ఉంటే కూడా ఆటోమేటిక్గా ట్రైన్ ఆపరేషన్స్ను కూడా హాల్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తూ ఈ అధునాతన టెక్నాలజీతో ఈ పంబన్ న్యూ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పాత రైల్వే బ్రిడ్జిని నిలిపివేయడం వల్ల ప్రస్తుతం అయితే రామేశ్వరం వరకు రైళ్లు రాలేకపోతున్నాయి. ఈ కొత్త వంతెన అందుబాటులోకి వచ్చిన రామేశ్వరం వరకు కూడా రైళ్లు రానున్నాయి. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడపడం వల్ల ఇటు ఆధ్యాత్మిక కేంద్రంగాను పర్యాటక ప్రాంతంగాను కూడా ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ రైలు బ్రిడ్జి వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపం పాంబన్ బ్రిడ్జి నుంచి వెంకటరమణ, ఈటీవీ న్యూస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర శాఖ తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి సంసిద్ధమవుతామని చెప్పి దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అక్కడ దాకా ఊరేగింపు వస్తాం. దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. జీఎస్టీ పోర్టల్లో ఇతర రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ చిరునామా నుంచి విజయశంకర్ ప్రసాద్ పేరుతో ఒకే పాన్ నంబర్తో 4 రాష్ట్రాల్లో 97 రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులొచ్చాయి. తెలంగాణకు వచ్చిన 31 దరఖాస్తులను తిరస్కరించి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జూలై నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏదైనా అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే దీనిని కొందరు వక్ర మార్గాలకు రాజమార్గంగా మలుచుకుని ప్రభుత్వ సొమ్మును దండుకుంటున్నారు. బోగస్ సంస్థలతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయకుండానే చేసినట్లు తప్పుడు, నకిలీ ఇన్వాయిస్లు అప్లోడ్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందుతున్నారు. జనవరిలో 2 వ్యక్తులు జీఎస్టీ రిజిస్ట్రేషన్ల కోసం ఒకే పాన్ నంబర్తో దరఖాస్తు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన విజయశంకర్ ప్రసాద్ ఒకే పాన్ నంబర్తో ఏకంగా 97 దరఖాస్తులు చేశాడు. ఇందులో తెలంగాణకు 31, మహారాష్ట్రకు 63, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తు చేశారు. తెలంగాణకు వచ్చిన 31 దరఖాస్తుల్లో 14 రాష్ట్ర జీఎస్టీ పరిధిలోకి, 17 కేంద్ర జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఒకే పాన్ నంబర్ ఉండడంతో అనుమానించిన కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు వాటిని ప్రాసెస్ చేయకుండా నిలుపుదల చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో దరఖాస్తుతో ఆ 2 చోట్ల విజయశంకర్ ప్రసాద్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు ఓకే చేశారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర అధికారులు సైతం ఒకే పాన్ నంబర్ ఉండడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. మరొకరు శివం నారాయణ్ సింగ్ కూడా ఒకే పాన్ నంబర్తో తెలంగాణలో 11, ఉత్తరప్రదేశ్లో 2, ఢిల్లీలో 1 చొప్పున మొత్తం 14 దరఖాస్తులు చేశారు. యూపీలో మాత్రమే ఓకే చేయగా తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు వీటిని తిరస్కరించాయి. అక్రమార్కులు విద్యుత్, ఆస్తి పన్ను బిల్లుల్లో పేర్లను మార్చి బోగస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అధికారుల సునిశిత పరిశీలనలో చిరునామా ఆధారాలు తప్పని బయటపడుతున్నాయి. జీఎస్టీ చట్టం ప్రకారం దరఖాస్తు అందిన 3 పని దినాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే డీమ్డ్ రిజిస్ట్రేషన్ అవుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆధార్, పాన్ కార్డులు ఉంటే రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకోకుండా అన్ని విధాలా పరిశీలన తర్వాతనే ఓకే చేస్తున్నారు. దీనివల్ల 100కు పైగా బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అధికారులు అడ్డుకోగలిగారు. ఏసీటీఓలు, డీసీటీఓలు, సీటీఓలు, సహాయ కమిషనర్లు పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తరువాతనే రిజిస్ట్రేషన్లు చేయాలని జీఎస్టీ సీనియర్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ మరో ముందడుగు వేసింది. ఉపగ్రహాల సాయంతో సాగును బాగు చేసేందుకు కృషి చేస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెస్తున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో ఏ పంట వేశారు, ఇప్పుడు ఏ పంటకు భూమి అనుకూలంగా ఉందనే విషయాల్ని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిసాట్లో వ్యవసాయ రంగంపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహాల సాయంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో పంటల్ని పరిశీలిస్తున్నారు. రైతులు ఎక్కడ ఆర్థికంగా నష్టపోతున్నారో గుర్తించి పంట మార్పిడిని సూచిస్తున్నారు. మేము మెయిన్లీ ఏం చేస్తున్నామంటే ఉపగ్రహ చిత్రాలను తీసుకొని ఏ క్రాప్ ఏం పండిస్తున్నారు విలేజ్ లెవెల్లో అట్లానే ఫీల్డ్ లెవెల్లో ఇస్తున్నాము. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ ఫార్మర్స్కి అడ్వైజరీస్ లాగిస్తున్నాము. కొన్ని క్రాప్స్ వేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే నీళ్లు సఫిషియెంట్గా ఉండవు. అప్పుడు మేమేంటంటే ఆ ఏరియాల్లో ఏ క్రాప్ వేస్తే మంచి దిగుబడి వస్తుందో రైతులకి అది కూడా మేము ఇస్తున్నాము అప్ టు డేట్. యాక్చువల్గా వీటి వల్ల ఏంటంటే ఈ పంట దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. ఇక్రిసాట్ పరిశోధకులు ఉపయోగిస్తున్న రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పంటల ఉత్పత్తి, దిగుబడుల గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు సైతం ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తాము ఇచ్చే సూచనలు కీలకంగా మారుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలున్నాయి, ఈ పథకాలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా పనికొస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ పంట ఏమేసారు, కొన్ని ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మనకి మీరు చూసినట్లయితే కనుక ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ ఉంది. కానీ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకు కూడా మొత్తం స్కీమ్స్ అన్నీ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఏరియాస్ని మనం డిటెక్ట్ చేయొచ్చు ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని యూజ్ చేసి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటానికి కానీ అట్లానే జెన్యూన్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మనీ అట్లా వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఫార్మర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్. రాష్ట్ర వ్యాప్తంగా బోర్ల ద్వారా ఎంత సాగు చేస్తున్నారు, వాగులు, కాలువలు, చెరువుల ఆధారంగా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనే సమాచారం సేకరిస్తున్నారు. నిర్దేశిత ప్రాంతంలో రైతులు పంటను అనుకోని పరిస్థితుల్లో కోల్పోతే వారికి పరిహారం అందే విధంగా చూస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ జోన్ మ్యాపింగ్, ఇరిగేషన్ సోర్స్ వైజ్, మన సోర్స్ వైజ్ అంటే రెయిన్ ఫెడ్ వర్షాధారం మీద ఎంత పండుతుంది, అట్లానే ఈ బోర్వెల్స్ మీద ఎంత పండుతుంది, అట్లానే కెనాల్స్ నుంచి ఎంత పండుతుంది, అలాంటిదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు దీంతో. 10 సంవత్సరాల క్రితం ఒక ప్రదేశంలో ఏ పంట వేశారు, ఇప్పుడు ఏ పంట వేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అప్పుడేంటి ఇప్పుడేంటి, అట్లా కూడా మనం జడ్జి చేసుకుంటా మనం ఫార్మర్స్ బాగా సపోర్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ తోటి. అందులో ఇక్రిసాట్ ఏంటంటే అడ్వాన్స్డ్ టూల్స్ని మేము డెవలప్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఇక్రిసాట్ పూర్తి స్థాయిలో అనుసంధానమైతే నిజమైన రైతులకు ఆర్థిక సాయం అందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.